ఇంకొక భక్తుడు పరమ నిర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు వాళ్ళ ఇంట్లో వారం రోజుల పాటు ఆవు నెయ్యితో అఖండంగా దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో తిరిగి మళ్ళీ లక్ష్మీ కళ ప్రవేశిస్తుందని చెప్పారు. అంటే అలక్ష్మి తొలగిపోయి లక్ష్మి వస్తుంది. వారం పాటు చేయమన్నారు, అహోరాత్రాలు వెలిగేటట్టుగా. అటువంటి ఎన్నెన్నో వినూతనమైనటువంటి పద్ధతుల ద్వారా తమని ఆశ్రయించినటువంటి వారి యొక్క పాపకర్మలన్నీ పోగొట్టేవారు స్వామి. ఆ పద్ధతులన్నింటినీ తెలుసుకోవటం అనేది మానవ మాతృలకు మాత్రం సాధ్యమయ్యే పని కాదు. శ్రీపాద శ్రీవల్లభులకి జయము. ఇక 50 అధ్యాయానికి వెళితే ఇందులో గురునింద చేస్తే కలిగేటటువంటి దరిద్రం, అలాగే మొదలైనటువంటి శాపాల నుండి నివృత్తి ఎలా జరుగుతుంది. అన్ని నిందల కంటే గురునింద ఘోరమైంది. చూద్దాం. ఇక్కడ ముందుగా నామస్మరణ మహిమ గురించి చెప్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒకసారి శంకరభట్టును పిలిచి, నాయనా శంకరభట్టు, మన అగ్ని యజ్ఞం తర్వాత ముఖ్యమైనది వాయుయజ్ఞం. నేను వాయుయజ్ఞాన్ని కూడా ప్రారంభించబోతున్నాను అని స్వామి అన్నారు. వాయుయజ్ఞం అంటే ఏంటో నాకు తెలియలేదు. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురువపురానికి వచ్చాడు. ఆ వ్యక్తి విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు కడుపు నొప్పితోటి. ఆ నొప్పిని భరించడం కంటే ఆత్మహత్య చేసుకొని చావడం మేలు అని అన్నాడు స్వామితోటి. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు పూర్వజన్మలో ఎవరినో నీ యొక్క వాగ్బాణాల చేత బాధ పెట్టుంటావు, సూటిపోటి మాటలతో హింసించుంటావు. తత్ఫలితంగా నేడు నీకు ఈ దురదృష్టకరమైనటువంటి కడుపు నొప్పి వ్యాధి సంప్రాప్తమైంది. మానవుల యొక్క వాగ్దోషాలను పోగొట్టుకోవటం కోసం ఈ కలియుగంలో భగవంతుడిని నామస్మరణని మించింది లేదు అన్నారు. అంటే భగవన్నామని చెప్తూ ఉంటే వాయువులు బయటికి వెళ్ళిపోతాయి, మళ్ళీ పీలుస్తూ ఉంటాం కదా. దీనివల్ల వాయుమండలం అంతా కూడా పరిశుద్ధం అవుతుంది నువ్వు చేసే నామస్మరణ వల్ల. ఆ విధంగా కురువపురంలో నామస్మరణ మహాయజ్ఞాన్ని ప్రారంభించడం ద్వారా దానికి నేను శ్రీకారం చుడుతున్నాను అని స్వామి అన్నారు. యోగస్థాయిలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి వాగ్రూపాలని నియంత్రించబోతున్నాను. ఎవరైనా సరే శ్రీపాద వల్లభ దిగంబర, దత్త దిగంబర అని మనస్ఫూర్తిగా నా యొక్క నామస్మరణం చేస్తారో వాళ్ళకి నేను అత్యంత సులభ ప్రాప్తున్నై, వాళ్ళు కోరుకున్నటువంటివన్నీ ఇస్తాను, వాళ్ళకి శుభాలను చేకూరుస్తున్నాను అని స్వామివారు అన్నారు. శ్రీపాదుల వారు ఆదేశించినట్లుగా 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు కురువపురంలో శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనేటువంటి నామం చేయబడింది. ఆ 3 రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురువపురంలో నివసించడానికి అనుమతించారు ఎవరినైనా. వృద్ధ బ్రాహ్మణుడి యొక్క కడుపు నొప్పి నివారించబడింది. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, వాయుమండలం అంతా కూడా ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాక్కుల వల్ల నిండి ఉన్నది. మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించేటప్పుడు ప్రకృతిలోని సత్వరజ స్తమో గుణాలలో ఏదో ఒక గుణం కానీ లేదా 2-3 గుణాలు కానీ రెచ్చగొట్టబడుతూ ఉంటాయి. ఆ రెచ్చగొట్టబడినటువంటి గుణాలు మంచికి దోహదం చేయనటువంటి కారణం వల్ల పృథ్వీ, వ్యాపస్తేజో, వాయురాకాశాల మీద దుష్ప్రభావం చూపుతుంది అన్నాడు. అంటే పంచభూతాల మీద దుష్ప్రభావం చూపుతుంది ఆ దుర్మార్గపు మాటలు. ఈ పంచభూతాలు దూషితం కావడం వల్ల మొత్తం అంతా కూడా దూషితమైపోయి మనిషి యొక్క మనస్సు, శరీరం, అంతరాత్మ కూడా దూషితాలైపోతాయి. తద్వారా మానవుడు పాపకర్ముడవుతాడు. దాని ద్వారా దరిద్రుడవుతాడు. దరిద్రం వల్ల తిరిగి పాపాన్ని చేస్తూ ఉంటాడు. పాపకర్ముడు కావడం వల్ల మనస్సు దూషితమైపోయి దానాది పుణ్యకర్మలను చేయలేకపోతూ ఉంటాడు.
దానివల్ల మళ్ళీ దరిద్రుడు అవుతాడు. చూడండి, ఒకదానికొకటి కనెక్షన్. మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావాలి అన్నా, లేదా ఇతరములైనటువంటి పాపకర్మాల నుండి విముక్తుడు కావాలన్నా కూడా మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటిలో శుద్ధి కలిగి ఉండాలి. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. మనస్సులో తలిచిందే వాక్కులో రావాలి, వాక్కులో వచ్చిందే కర్మలో కూడా ఉండాలి. అంటే త్రికరణ శుద్ధి పొందినటువంటి మానవుడు మహనీయుడవుతాడు. మనస్సులో తలిచేది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతం అయ్యేది మరొకటి, ఈ రెండిటికి పొంతన లేకుండా చేసేది మరొకటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవడం. అప్పుడేమవుతుంది? దుర్మార్గుడు అవుతాడు. ఈ కలియుగంలో సులభంగా తరించడానికి అనేక మార్గాలున్నాయి. అందులో నామస్మరణం అత్యంత సులభోపాయం. నామాన్ని నాలుక మీద నాట్యమాడించడం వల్ల పవిత్రమైనటువంటి వాక్కులు పలకటం అనేది అలవాటవుతుంది. నామాన్ని చేసేటప్పుడు మనస్సు దైవం మీద లగ్నమవుతుందే కానీ దానివల్ల మనస్సు కూడా పవిత్రమైపోతుంది. చూడండి, దానివల్ల పవిత్రమైన కర్మలు చేయటానికి వాడికి ప్రేరణ కలుగుతుంది. ఇక కర్మ విమోచన ఎలా జరుగుతుందో స్వామి చెబుతున్నాడు. ఒకసారి క్షయవాధి పీడితుడైనటువంటి వాడు ఒకడు కురుపురానికి వచ్చాడు. అతడికి మధుమేహం కూడా ఉంది. క్షయతో పాటు డయాబెటీస్, దానికి తోడు మరికొన్ని వ్యాధులు కూడా ఉన్నాయి. వాడిని చూచి శ్రీ మహాప్రభువులు చాలా కోపంతో ఈ విధంగా అన్నారు. ఇతడు పూర్వజన్మంలో గజదొంగ, ఎందరో అమాయకుల యొక్క సొమ్ములను హరించి వాళ్ళందరినీ అనేక కష్టాల పాలు చేశాడు. కుమార్తె పెళ్లి కోసం ఒక తండ్రి దాచుకున్నటువంటి ధనాన్ని కూడా తస్కరించాడు. ఆ తండ్రి ధనాన్ని పోగొట్టుకోవటం వల్ల కుమార్తె యొక్క వివాహం కూడా చేయలేని వాడయ్యాడు. సకాలంలో కుమార్తెకి పెళ్లి చేయలేకపోయినందువల్ల అతడు కులం నుండి కూడా బహిష్కృతుడయ్యాడు. వరకట్నం ఇవ్వలేనటువంటి కారణం వల్ల సరైనటువంటి సంబంధాలు రాక వృద్ధులైనటువంటి పెండి కొడుకులే దొరుకుతూ ఉన్నారు ఆ అమ్మాయికి. అప్పుడు ఆ కన్య ఆత్మహత్య చేసుకొని శరీరాన్ని విడిచిపెట్టింది. నిండు 100 ఏళ్ల జీవితం బుగ్గిపాలైపోయింది. ఆ క్షయరోగి అత్యంత దీనాలాపాలతో శ్రీచరణుల వారిని వేడుకున్నాడు. ఈ మాటలన్నీ విని దయాంతరంగుడైనటువంటి శ్రీపాదుల వారు అతడిని పంచదేవ పహాడులో దర్బారులోని గోశాలలో పడుకోబెట్టమని చెప్పారు. అక్కడ దోమల బాధ ఎక్కువగా ఉంది. అతనికి తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వద్దు అని గురుదేవులు శాసించారు. అతడికి కలలో ఒక రాక్షసుడు కనపడ్డాడు. అతడి యొక్క కంఠాన్ని నొక్కి చంపుతున్నట్టుగా కూడా కల వచ్చింది. ఇంకొక కలలో పెద్ద రాతి బండ అతని ఛాతీ మీద పెట్టినట్టుగా వచ్చింది. ఆ బండ మీద ఒక బలిష్ఠుడైనటువంటి పహిల్మాను కూర్చున్నట్టుగా ఉంది. ఈ 2 కళలతోటి అతని యొక్క కర్మఫలం పరిపక్వమైపోయి అతడు స్వస్థుడైపోయాడు వ్యాధుల నుంచి. భౌతికంగా అనేక సంవత్సరాలు బాధపడవలసినటువంటి ఆ దుష్కర్మ యోగాలని శ్రీపాదుల వారు ఆ క్షయపీడితుని వల్ల ఈ విధంగా మానసికంగా అనుభవింపచేసి కర్మ విముక్తుని చేశారు. శ్రీపాద శ్రీవల్లభులకి జయము జయము జయము. ఇక 51వ అధ్యాయంలోకి వెళుతున్నాం. జలగండం మొదలైనటువంటి గండాల నుండి రక్షించటం. దీంట్లో గ్రంథపారాయణ మహిమను ముందుగా చెప్తున్నారు. ఇంతలో ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి తిథి వచ్చింది. ఆ రోజున హస్తా నక్షత్రం. కృష్ణానదిలో స్నానం చేసిన తర్వాత శ్రీపాదుల వారు కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఈ శంకర భట్టు గాడిపోయి తవ్వి ఎంత రాజేసినా కూడా నిప్పు రాజుకోటల్లా. అందులో ఉన్న అగ్ని ఆరిపోయింది. శ్రీపాదుల వారు నన్ను ఇంకొకసారి స్నానం చేసి రమ్మని ఆదేశించారు. అలా స్నానం చేసి వచ్చిన తర్వాత నాకు చెప్పడం మొదలుపెట్టారు. నాయనా శంకర భట్టు,
నేను గుప్త రూపంలో ఉండటానికి సమయం ఆసన్నమైంది. నేను కృష్ణానదిలో అంతర్హితుడినవుతాను. నేను ఈ కురువుపురంలో గుప్త రూపంలో తిరుగుతూ ఉంటాను. ఆ తర్వాత నృసింహ సరస్వతి అనేటువంటి పేరుతోటి సన్యాసి ధర్మాన్ని పునరుద్ధరించడానికి మళ్ళా వస్తా. నీవు రచించబోయేటటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృత అనేటువంటి మహాపవిత్ర గ్రంథం భక్తజనుల పాలిట కల్పవృక్షం అవుతుంది. అది అక్షర సత్యమైన గ్రంథం అవుతుంది. ఆకాశంలో శబ్దం మాత్రమే ఉంటుంది. నేను దిక్కులని అంబరాలుగా కలిగి ఉన్నాను. అంబరం అంటే వస్త్రం. అందువల్ల నేను దిగంబరుడుగా పిలువబడతాను. మనోమయ ప్రపంచాన్ని సరిచేయటానికి ఈ గ్రంథ పఠనం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఈ సచ్చరిత్ర, ఈ గ్రంథాన్ని పారాయణం చేసే వాళ్ళందరికీ ఇహపర సాధనాలన్నీ సమకూరుతాయి. ఇందులో ఉండే ప్రతి అక్షరము కూడా వేదవాక్కులతో సమానం అవుతుంది. నీవు రాసేటటువంటి సంస్కృత ప్రతి నా మహాసంస్థానంలో ఔదుంబర వృక్షం కింద అనేక నిలువుల లోతులో శబ్దస్వరూపంగా నిలబడి ఉంటుంది. అక్కడ నుండి వెలువడేటటువంటి దివ్య శబ్ద తరంగాలు చర్మగతమైనటువంటి చెవులకు మాత్రం వినపడవు. హృదయంలో నా పిలుపు అందుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నా దర్శనానికి వస్తారు. నేను నా భక్తుల యొక్క సంరక్షణలో అప్రమత్తుడుగా ఉంటాను. నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదం కూడా వస్తుంది. అది బాపనాచార్యుల వారి యొక్క 33వ తరంలో వెలుగులోకి వస్తుంది. అలాగే ఆ గ్రంథం అనేక భాషల్లోకి అనువాదం చేయబడుతుంది. దాన్ని ఏ భాషలో చదివినా కూడా ఆ చదివినటువంటి వాళ్ళకి దివ్యమైన అనుభవాలు, రక్షణ ఒకే విధంగా ఉంటాయి అని స్వామి చెప్పారు. ఓ శంకరభట్టు, నీవు నాకెంతో సేవ చేశావు. కన్న తండ్రిని అంటిపెట్టుకున్నటువంటి బిడ్డలాగా ఉన్నావు. నా యొక్క చెక్క పాదుకలను నీకు బహుమానంగా ఇస్తున్నాను. నీవు నేను లేనని మాత్రం దుఃఖపడద్దు. నీవు 3 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండు. నీకు ఈ 3 సంవత్సరాల్లోనూ తేజోమయ రూపంలో దర్శనమిస్తూ ఉంటాను. నీకు అనేక యోగ రహస్యాలని తెలియజేస్తూ ఉంటాను. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి ఇదే ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు నీవు రచించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం నా పాదుకల దగ్గర వినిపించు. ఆ రోజున నా దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు. అందరికీ కూడా మంగళమయమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాం. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభువులు ఈ ప్రకారంగా సెలవిచ్చి కృష్ణానదిలోకి దిగి అంతర్ధానమైపోయారు. వారి యొక్క చెక్క పాదుకలను నేను గుండెలకు హత్తుకొని తల్లిని కోల్పోయినటువంటి పసిబిడ్డలాగా వెక్కి వెక్కి ఏడ్చాను అంటున్నాడు శంకరభట్టు. ఆ తరువాత సొమ్మసిల్లిపోయినాడు. మెలకు వచ్చిన తర్వాత కృష్ణానదిలో దిగి స్నానం చేసి వచ్చి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడు. అప్పుడు శంకరభట్టు యొక్క మనోనేత్రాలకి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క తేజోమయమైనటువంటి రూపం దర్శనమిచ్చింది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము. ఇంకా 52వ అధ్యాయంలో చాలా 2 లైన్లే ఇది. శంకరభట్టుకి యోగానుభవ నిరూపణ. శంకరభట్టు స్వామివారి చెప్పినట్టుగా 3 సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి సమయంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్య తేజోమయ దర్శనాన్ని పొందుతూ ఉన్నాడు. అప్పుడు అతడి యొక్క యోగానుభూతులని ప్రత్యేకంగా ఒక పుస్తకంగా వ్రాశాడు. వాటిని హిమాలయాలో ఉండేటువంటి యోగి ఒకరు తీసుకువెళ్ళారు. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆజ్ఞ మేరకు మాత్రమే ఈ విధంగా జరిగింది. ఇక చిట్ట చివరి అధ్యాయం 53 శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పిఠాపురానికి చేరే విధానం చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా శంకరభట్టు రచించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వారి యొక్క మేనమామల వంశం దగ్గర కొంతకాలం ఉంటుంది. ఆ తరువాత దీనికి తెలుగు అనువాదం చేయబడాలి.
తెలుగు అనువాదం పూర్తయిన తర్వాత ఈ శంకర భట్టు రాసినటువంటి సంస్కృత ప్రతి అదృశ్యమైపోతుంది. అంటే గంధర్వులు దాన్ని తీసుకువెళ్ళిపోయి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క జన్మస్థానంలో కొన్ని నిలువుల లోతులో పాతిపెడతారు. అక్కడ అది సిద్ధయోగుల చేత పఠింపబడుతూ ఉంటుంది పాతాళంలో. ఆ విధంగా శంకర భట్టు రచించినటువంటి చరితామృతాన్ని శ్రీపాదుల వారి దివ్య పాదుకల వద్ద చదివి వినిపించాను స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు. అప్పుడు వచ్చిన వాళ్ళు 5. వాళ్ళు మహదానందం పొందారు విని. నేను పండితుడుగాను శంకర భట్టు చెప్తున్నాడు కాబట్టి ఏ అధ్యాయం చదివినా ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పలేను. శ్రీ బాపనాచార్యుల యొక్క 33వ తరంలో ఈ గ్రంథం యొక్క తెలుగు ప్రతి వెలుగులోకి వస్తుంది. తెలుగు ప్రతి వెలుగులోకి తీసుకురావడానికి ముందర దాన్ని వెలుగులోకి తెచ్చేటటువంటి విధానంలో శ్రీపాదుల వారి వల్ల ఎవరైతే నియమితులై ఉన్నారో వారు దానిని విజయవాడ పుణ్యక్షేత్రంలో కృష్ణానదిలో నిమజ్జనం చేయాలి. వెలుగులోకి తీసుకువచ్చేటటువంటి అదృష్టవంతుడైనటువంటి వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానంలో వారి యొక్క మహాసంస్థానం ఏర్పడినటువంటి పవిత్ర స్థలంలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం యొక్క తెలుగు ప్రతిని పారాయణం చేసి అప్పుడు శ్రీచరణులకి సమర్పించాలి. పారాయణం మధ్యలో ఆ అదృష్టవంతుడైనటువంటి వ్యక్తికి గాణుగాపురం నుండి ప్రసాదంగా అయాచితంగా అందజేయబడినటువంటి పక్షంలో ఆ వ్యక్తి పాపనాచార్యుల వంశంలోని 33వ తరానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. ఇది తేజోమయ రూపంలో దర్శనమిచ్చినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్యమైనటువంటి వచనాలు. అది స్వామివారు చెప్పిన మాటలు. ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభులకి జయము జయము జయము. 53 అధ్యాయాల ఈ గ్రంథాన్ని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో ఈ 38 రోజుల పాటు చెప్పేటటువంటి భాగ్యం నాకు, వినేటటువంటి భాగ్యం మీ అందరికీ కూడా కలిగించినటువంటి శ్రీపాద శ్రీవల్లభులకి ఎన్ని నమస్కారాలు చేసినా కూడా తనివి తీరదు. ఈ గ్రంథాన్ని ఒక 3-4 ఏళ్ల క్రితం ఈ వాట్సాప్ గ్రూపులో, ఈ టెలిగ్రామ్ అనే గ్రూపు, ఆధ్యాత్మిక గ్రూపులో ఈ పుస్తకం గురించి ప్రస్తావించి ఒక అతను చెప్పినప్పుడు, ఇది నాకు కూడా ఒక ప్రతి పంపించండి, ఎంతైతే అంత మూల్యం పంపిస్తానని నేను పెట్టినప్పుడు మీ వంటి వారికి పుస్తకాన్ని అందించడం నా అదృష్టం అని భావించి రిలయన్స్లోనో దేంట్లోనో పనిచేస్తానని చెప్పినట్టు జ్ఞాపకం నాకు. వారు ఈ పుస్తకాన్ని నాకు పోస్ట్లో పంపించాడు. దాన్ని మీకు వినిపించాను. ఆ పుస్తకం నాకు పంపించినటువంటి ఆ మహాపుణ్యాత్ముడికి కూడా స్వామివారి యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని నేను మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.